అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల జ్ఞానాగ్నిరూప కరుణా సాక్షాత్కారమూర్తి నమో నమః. ఈ భూమిపై నడిచే ప్రతి అడుగు ఒక మంత్రంగా మారే స్థలం ఏదైనా ఉందంటే అది అరుణాచలగిరి. ఇది కేవలం ఒక కొండ కాదు, ఇది శివుని సాక్షాత్తు స్వరూపం. చూడటానికి మౌనంగా కనిపిస్తుంది, కానీ లోపల నిరంతరం జ్ఞానాగ్ని మండుతూనే ఉంటుంది. ఇక్కడ చేసే గిరి ప్రదక్షిణ కేవలం పాదయాత్ర కాదు, అది అహంకారానికి సమాధి, ఆత్మకు ఉత్సవం. 14 కిలోమీటర్ల ఈ పవిత్ర మార్గంలో ప్రతి అడుగు మన లోపలున్న మలినాలను కరిగిస్తుంది, మనసులోని భారాన్ని, జన్మ జన్మల సంస్కారాలను ఈ ధూళిలో కలిపేస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ వలన ఆ మార్గంలో నడుస్తూ ఉంటే మనము నడవటం లేదు అనిపిస్తుంది. ఏదో శక్తి మనల్ని మౌనంగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర మార్గం కేవలం మనుషుల పాద స్పర్శతోనే కాదు, 8 మహారాజుల తపస్సుతో పవిత్రమైంది. పూర్వకాలంలో ఈ అరుణాచలాన్ని 8 మంది రాజులు 8 దిక్కులలో నిలిచి శివుణ్ణి ధ్యానించి తమ రాజ్యాలను ధర్మంతో పాలించారు. వారు రాజులే అయినా శివుని ముందు భిక్షువులయ్యారు. వారి తపోశక్తి వల్లనే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ఇప్పటికీ జీవంతో, శక్తితో స్పందిస్తుంది. అందుకే ఈ మార్గంలో నడిచే ప్రతి భక్తుడు తెలియకుండానే ఆ రాజుల ఆశీస్సులను అందుకుంటారు. ఈ 8 రాజుల తపస్సుకు సాక్ష్యంగా గిరి ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కుల్లో ప్రతిష్ఠించబడిన శివలింగాలు, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతీలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ లింగ దర్శనంతోనే గిరి ప్రదక్షిణ సంపూర్ణమవుతుంది. లింగోద్భవ కాలంలో బ్రహ్మ విష్ణువులు కూడా ఆది అంతం కనుగొనలేని ఆ అగ్ని స్తంభమే అరుణాచలం. అందుకే ఇక్కడ చూపు కన్నా మౌనం గొప్పది, ప్రశ్న కన్నా సమర్పణ గొప్పది. ఈ అరుణాచల మహిమను ఈ యుగానికి తెలియజేసిన మహాత్ముడు శ్రీ రమణ మహర్షి. అరుణాచలాన్ని తలుచుకోవటమే ముక్తి అని చెప్పారు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనసు నెమ్మదిగా నిశ్శబ్దమవుతుంది. ఆ నిశ్శబ్దంలోనే మన నిజ స్వరూపం వినిపిస్తుంది. ఎందరో ఇక్కడ కన్నీళ్లతో నడుస్తారు, కొంతమంది కోరికలతో, కొంతమంది బాధలతో. కానీ అరుణాచలుడు ఎవరినీ ఖాళీ చేతులతో పంపడు. కోరికతో వచ్చినవాడు శాంతిని పొందుతాడు, బాధతో వచ్చినవాడు తేలికపడతాడు, సమర్పణతో వచ్చినవాడు తానే అరుణాచలమవుతాడు. అరుణాచల, ఇక మాకు వాక్యాలు అవసరం లేదు, నీ సన్నిధిలో ఒక్క నిమిషం మౌనం చాలు. ఈ గిరి ప్రదక్షిణలో మా అహంకారాన్ని ద్రవింపజేసి మా హృదయంలో నీ జ్ఞాన దీపాన్ని వెలిగించు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.